నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని ఎన్ఎస్ఏ జిల్లా ఉపాధ్యక్షులు అజ్మత్ అలీ వెల్లడించారు. రాబందులకు దాచిపెట్టిన రైతు బంధు కాదు, ఇది రైతన్నలకు భోజనం పెట్టిన రేవంత్ అన్న రైతు భరోసా అని ఎన్ఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు అజ్మత్ అలీ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజులలో 9,000 రైతు భరోసా విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి పూజల హరికృష్ణకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. రైతుల కోసం, పేద ప్రజల కోసం పోరాడేది, నిలబడేది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ గ్రామ శాఖ అధ్యక్షులు కర్రె మధు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జావీద్, సమీర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్ష ప్రభుత్వం. ఎప్పుడు కూడా చెప్పిన విధంగా మాట నిలబెట్టుకున్న రేవంత్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రైతుల పక్షాన 9 రోజుల 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజల అండంగా ఉంటుంది, రైతుల అండంగా ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల వెన్నెదన్నుగా ఉండే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్లో ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పేదల అండగా ఉంటుంది. పేదవాళ్లకు న్యాయం చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతుల ఖాతాలలో 9,000 కోట్లు జమ చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతారు రైతులు. రైతులకు 9,000 కోట్లు జమ చేసిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారు కూడా రైతుల పక్షాన ఉండి, రైతులకు ఏ సమస్య వచ్చినా ముందలుండి ప్రతి సమస్య తీర్చుతున్నారు. కావున ముఖ్యమంత్రి గారికి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారికి రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందని నిరూపించిన రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.